మనందరం అందరూ ఒకసారి బయట కలుసుకుని అప్పుడు చర్చిలోకి వస్తున్నారా? మీరు అందరూ చర్చికి వచ్చినప్పుడు అందరూ కూడా 11 వరకు ఆ సంతపేళ్ళలో ఉండి అందరూ వచ్చిన తర్వాత అప్పుడు వస్తున్నారా? ఎవరికి వాళ్ళం. ఇప్పుడు రోడ్డు అవతల నుంచి రాజుగారు, భూలక్ష్మి గారు ఎవరింటి నుంచి వాళ్ళు వచ్చారు, ఇక్కడి నుంచి మీరు పేటలో నుంచి మీరు ఎవరింట్లో నుంచి వాళ్ళు వస్తున్నారు. మనం ఎవరింటి నుంచి వాళ్ళు వస్తున్నాం అంటే ఇండివిజువల్గా మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. అంటే ఇది మన వ్యక్తిగతంగా దేవునితో సంబంధం. కాబట్టి నీ పక్కింటోళ్ళతో నీకు ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉన్నా వాళ్ళతో నేను మాట్లాడతలేదు కాబట్టి అని దేవుని సన్నిధికి మానేయకూడదు. నీకు దేవునికి సంబంధం, నీకు వారితో కాదు. వారు సహవాసం చేయడానికి వారికి వారు వస్తారు, వారి కుటుంబంతో. నీ కుటుంబంతో నువ్వు వస్తావు. వేరే వారి కుటుంబంతో నీకు సంబంధం లేదు. నువ్వు దేవుని ప్రేమ కలిగి వందనాలని అని చెప్పగలిగితే మంచిది, బాగున్నారో అని అడగగలిగితే మంచిది. లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని విను, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని సన్నిధిలో గడుపు. ఆమెన్ అన్న తర్వాత కలిసి వెళ్ళు. అంతేగాని వేరే వాళ్ళు ఎలాగా అది కాదు. ఎవరికి వారికి వ్యక్తిగతంగా దేవుని మనందరము ఒక గుంపు, ఒక సంఘము. అదేవిధంగా మనందరము వ్యక్తిగత సహవాసము దేవునితో కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం.